నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక ఆధారం అదే డబ్బు బయటపడింది. 11 కోట్లు 12 పెట్టెల్లో దాచిపెట్టిన డబ్బు బయటపడింది. A40 వరుణ్ సమాచారం మేరకు శంషాబాద్లో ఓ ఫామ్ హౌస్లో 11 కోట్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది లిక్కర్ డబ్బే. వాస్తవానికి మనీ ట్రయల్ ఎక్కడ దొరికింది డబ్బు అని అడుగుతుంటారు ఇలాంటి కేసుల్లో ఏదైనా స్కామ్ జరిగినప్పుడు. కానీ డబ్బు దొరికింది. 60 కోట్లకు పైగా ఇప్పటికే సీజ్ చేసి ఉన్నారు. ఈ వరుణ్ ఎవరో చాలామందికి తెలుసు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. వరుణ్ సికింద్రాబాద్లో ఒక కాఫీ షాప్లో పనిచేసుకునే 32,000కి జీతానికి పనిచేసుకునే వ్యక్తి. ఆ వ్యక్తిని విదేశాల్లో ఉన్న ఒక డాక్టర్ ఏవన్నైనా కసిరెడ్డికి పరిచయం చేస్తే ఈ కసిరెడ్డి తీసుకెళ్ళి వరుణ్ని లీలా డిస్టిలరీస్ ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించారు. ఇది లీలా డిస్టిలరీస్ పాండిచ్చేరిది. ఈ వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు, కొన్ని రోజులుగా ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళకి. ఆ తర్వాత వరుణ్ని ఏ స్థాయిలో ఉంచారు, వరుణ్ ఏ దేశంలో ఉన్నారు, వరుణ్ పరిస్థితి ఏంటి, 32,000కి జీతం పనిచేసుకునేటువంటి వరుణ్ 10 కోట్ల చెక్కి సంతకం పెట్టే పవర్ని కల్పించారు. సో ఈ క్రమంలో వరుణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించాడని తేలింది లీలా డిస్టిలరీస్కి సంబంధించి. ఆ డబ్బుని ఈరోజు శంషాబాద్లో పట్టుకున్నారు. ఇది కీలకమైన అప్డేట్. అయితే మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రులు, అంటే ముఖ్యమంత్రులుగా చేసి మాజీలైన వాళ్ళు దొరికేది ఎక్కడన్నా సంతకాలు చేసి ఉంటే వాళ్ళ సిఫార్సుల మేరకు ఏదైనా అవినీతికి సంబంధించి వాళ్ళు సిఫార్సు చేసింది ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సంతకాలు ఎక్కడా లేవు, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో, ఈ లిక్కర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసిన వాసుదేవరెడ్డిని ఎండీగా, అలాగే కమిషనర్గా నియమించడానికి జగన్మోహన్ రెడ్డి సిఫార్సు అప్పటి సిఎస్కి సిఫార్సు చేస్తూ పెట్టిన సంతకం తెర మీదకి వచ్చింది. ఈ ఆధారాలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సరిపోతాయా? జగన్మోహన్ రెడ్డిని ఈ 2-3 రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదా ఇంకా టైం తీసుకునే అవకాశం ఉందా? ఈ పరిణామాలు ఒకవైపు సిట్టు వైపు నుంచి జరుగుతుండగానే వైసీపీ నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి 2 కీలకమైనటువంటి సందర్భాలు జరిగాయి. ఒకటి, గవర్నర్ని కలవడం సమయం సందర్భం లేకుండా, పోనీ ఎందుకు కలిశారో చెప్పలేదు. రెండవది, నిన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఆయన క్లియర్గా అక్కడికి వచ్చినటువంటి నేతలకు ఏం చెప్పారో తెలియదు, కానీ బయటకు కొంత ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. యాప్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఒక లైబ్రరీ ఉంటుంది, ఎవరు ఏం చేశారనేది మనం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం, సినిమా చూపిస్తాం మేము వచ్చిన తర్వాత. సరే, వాట్ ఎవర్, మొత్తానికి కీలకమైనటువంటి ఆధారాలు అయితే సిట్ సేకరించినట్టే కనబడుతుంది. మరి ఇప్పుడు 17A అనేది కీలకంగా మారుతుంది కదా, గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి కదా. మరి 17A కింద గవర్నర్ పర్మిషన్ ఇస్తారా? గవర్నర్ని ముందే ఎందుకు కలిశారు? ఈ డబ్బు దొరుకుతుందని జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే తర్వాత కీలక పాత్ర పోషించాల్సింది ఎవరు? నిన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేశారు? కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. జడ్జి రామకృష్ణ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే గోపి. నమస్తే. 11 కోట్ల రూపాయల డబ్బు లిక్విడ్ దొరికింది 12 బాక్సుల్లో. ఈ పరిణామాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. తర్వాత ఏంటి, ఏ దిశగా మీ అబ్జర్వేషన్ ఏంటి? గోపి గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం విచారణ మొదలుపెట్టిందో కూటమి ప్రభుత్వం, ఆనాటి నుంచి మనం అనేక కీలకమైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, విశ్లేషణ చేస్తూ వస్తున్నాం. కానీ గత 4 రోజుల నుంచి మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు. బిగ్ బాస్ వేదికగానే
సిట్ అడుగులు ముందుకు వేస్తుంది. ముడుపులన్నీ కూడా బిగ్ బాస్ ఇంటికే చేరాయి. కాబట్టి నాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఈ మద్యం స్కామ్ జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే సిట్ అధికారులు విచారణ పిలవడం కానీ, విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కానీ జరుగుతుందన్నది బాగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. దాన్ని బలం చేకూర్చే విధంగా, దాన్ని సపోర్ట్ చేసే విధంగా, అనుమానాలను మరింత రేకెత్తే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. నాకు తెలిసి గవర్నర్ గారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కానీ, లేక ఇతరత్ర పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది కొంచెం ఆలోచించదగ్గ అంశమే అంటాను నేను. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలుసు. గవర్నర్ గారు బయట ప్రపంచంలో కలవడం కానీ, బయట వ్యక్తులను కలవడం కానీ, ఆయనతో మరొకరు కూర్చొని మంతనాలు జరపడం కానీ జరగడం అన్నది జరగనటువంటి విషయం భారత రాజ్యాంగం ప్రకారం. మరి జగన్మోహన్ రెడ్డి ఏ కారణాలతో రాజ్భవన్ తలుపులు తట్టారో, గవర్నర్ గారిని కలిశారో ఇంతవరకు స్పష్టత లేదు. అలా కాదు కొంచెం అనుమానించదగ్గ అంశం. రామకృష్ణ గారు, ఇక్కడ ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గవర్నర్ని కలిశారు. నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళు ఏ పర్పస్ కోసం కలుస్తున్నారో ముందుగా ఒక లెటర్ అనేది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. పోనీ గవర్నర్ కార్యాలయం ఉన్న ప్రకటన ఇవ్వలేమో కదా. ఇక్కడ నేను అదే అంటున్న అనుమానాలకు దారి తీస్తుందని. రామ్లాల్ తరహా రాజకీయం ఏమన్నా నడుపుతారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో? మాకు స్పష్టత కావాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకు మంచి అనుభవం ఉంది గవర్నర్ల పాత్ర పైన. అంటే ఇలా అంటే మళ్ళీ గవర్నర్ని అనుమానిస్తున్నారా అని అంటారేమో కదా. మీరు అంటున్నది గవర్నర్ని అనుమానించవచ్చా అనుమానించకూడదా అనే అంశాన్ని పక్కన పెట్టండి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలంటున్నా. ఒక బులెటిన్ విడుదల చేయాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్భవన్ తలుపు తట్టారు, ఆయన భార్య సమేతంగా వెళ్ళి ఎందుకు కలిశారు, అది పబ్లిక్ అఫైరా లేకపోతే ప్రైవేట్ అఫైరా లేకపోతే మరొక ఇదియా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కూతుళ్ళ వివాహ వేడుకలు ఏమైనా పెట్టుకున్నాడా? దానికోసం ఏమన్నా గవర్నర్ గారిని కలిశాడా? లేకపోతే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజలకు సాయం చేయండి, ప్రభుత్వం ఫెయిల్ అవుతుందంటూ రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చాడా? కూటమి ప్రభుత్వం పైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? ఇవన్నీ ప్రజలకు తెలాలి కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు తెరిచిన పుస్తకాలు. దాంట్లో గోప్యత పాటించడం అంటే అది ప్రజల విశ్వాసాన్ని ఘాతకం చేసినట్లే లెక్క. ప్రజా విశ్వాస ఘాతకం అవుతుంది అది. మేము ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నాం కానీ గవర్నర్ గారిని అనుమానిస్తున్నామా, గవర్నర్ వ్యవస్థను మేము ఏమైనా కించపరుస్తున్నామా అని అనడం సాహిత్యకం కాదు. చెప్పాలి, ఇరువుల్లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి ప్రజల కోసం చెప్పాలి. అరే ఆయన సామాన్యమైన మనిషి, నీలాగా నాలాంటి వ్యక్తి కాదు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో ఈరోజు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏదో చేస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నర్ కలవడం సామాన్యమైనటువంటి అంశం కాదు అది. రైట్. అయితే ఇక్కడ మీ అబ్జర్వేషన్ ఏంటి? గవర్నర్ని కలిశారు, నెక్స్ట్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది, కట్ చేస్తే తెల్లారి పొద్దునే 11 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ దొరికింది 12 బాక్సుల్లో. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ గోపి గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిండా మునిగిపోయాడు, ఇది వాస్తవం. తను 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి కుట్రల్లో ప్రథమమైనది మద్యం కుంభకోణం. చిన్న సబ్మిషన్ సారీ ఏమనుకోవద్దు, అడ్డొస్తున్నా. నిన్న కర్నూలు పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అని మాట్లాడు. బీజేపీ కీలకమైనటువంటి నాయకుల నుంచి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి కామెంట్ ఇది. ఇక అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డిని రక్షించేవాళ్ళు
లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎవరో కాపాడుతున్నారు అని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫే ఈ మాట మాట్లాడారంటే కూడా ఇక తప్పదన్నట్టు అర్థం చేసుకోవాలా. గోపి గారు, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసుల్లో సిబిఐ కోర్టులో విచారణ జరగకుండా గత 12 సంవత్సరం నుంచి కాపాడుకుంటూ వస్తున్నది బీజేపీ పార్టీ అని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. చర్చ ఉంది. అవును. రెండో అంశం, ఈ మద్యమ కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కూటమి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు కేంద్ర పెద్దలు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ఒక ప్రచారం. బహుశా ఇవన్నీ ఈ సెగ ఢిల్లీకి తాకి ఉండవచ్చు, సందేహం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అవినీతికి దూరంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి ఆ రోజు నరేంద్ర మోడీని అధికారంలో కూర్చోబెట్టడానికి అన్నా హజారే లాంటి వాళ్ళు కూడా నీతిమంతుడు అంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి లోక్పాల్ గురించి బల్లగుద్ది మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే, అంత ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కాపాడుతుందన్న ఒక మదనం, ఒక సంక్లిష్టమైనటువంటి వాతావరణం ఈరోజు ఢిల్లీ పెద్దల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, అందులో సందేహం లేదు. కాబట్టి అందులో భాగంగానే దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి, మా పైన ఉన్నటువంటి అపవాదం మేము మోయకూడదు, ఇంకా ఇంకెందుకు మోయాలి మనము, జగన్మోహన్ రెడ్డి వల్ల మనకేమి ప్రయోజనం ఉంటుందన్న లెక్కలు కూడా వాళ్ళు వేసి ఉండవచ్చు. కాబట్టి అందులో భాగంగానే మనకు మాధవ్ గారి గురించి తెలిసిన అంశమే. మాధవ్ గారు ఈ రోజే కాదు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మాధవ్ గారు తన గళాన్ని భారీగా వినిపించాడు. ఆయన గట్టిగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆయన ఎండగట్టాడు. కాబట్టి మాధవ్ గారి యొక్క మాటల్లో ఉన్నటువంటి స్పష్టత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారన్నది ఒక అంచనాకైతే రావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నాల నుంచి చర్చ ఉన్నట్టు, కాపాడే ప్రయత్నాల నుంచి బీజేపీ పక్కకు తప్పుకున్నట్టే అనుకోవాలా? ఇక్కడ మనము స్ట్రైట్ గా ఆ పార్టీని ఆ విధంగా అనడం కూడా మంచిది. అంటే ఉన్న చర్చలు నేను అంటున్నా, అందుకే నేను ముందుగా అంటున్నా, ఉన్న చర్చ మీరన్న విశ్వాసం, మీ అభిప్రాయం నాకు అర్థమైంది. నేను అంటున్నది ఏంటంటే, బీజేపీ పట్ల ఆంధ్ర ప్రజల్లో, నవ్యాంధ్రుల్లో ముఖ్యంగా ఒక వ్యతిరేక భావం అన్నది ఉంది. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్న పెద్దల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారని ప్రజలు అనుకుంటున్న మాట. అది అటువంటి అవకాశం లేకుండా బీజేపీ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ అధ్యక్షులుగా మాధవ్ గారు నిన్న కర్నూలు పర్యటనలో చేసినటువంటి ప్రకటన ప్రజలకు కొంచెము ఒక ఉపశమనం కలిగించింది, ఒక ఓట ఇచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నది ఏదో ఆషామాషిగా జరిగిపోతుందని అనుకోవడానికి లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పని ప్రజాస్వామ్యయుతంగా చట్టానికి లోబడి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలా చేశాడో ప్రజలు చూశారు. ఆయన ఏ రోజు కూడా చట్టాలను గౌరవించలేదు, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వలేదు, ప్రతిపక్షాన్ని గౌరవించలేదు, తప్పు చేశారా తప్పు చేయలేదా అన్న అంశాన్ని పక్కన పెట్టి తను అనుకునిందే తడువుగా తను ఏం చేయాలో అది చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయనకు గుణపాఠం చెప్పారు ప్రజలందరూ కలిసి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వము ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎక్కడా కూడా ఒక అవివేకమైన వ్యక్తులుగా ప్రవర్తించకుండా, ఒక విఘ్నత కలిగిన, ఒక అవగాహన పరిపాలన ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తనకు తాను నిరూపించుకుంటూ పోతున్నాడు. ఆ పనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్ట్ కోసం
ఇన్ని రోజుల పాటు సిట్ అధికారులు తమ కృషిని కొనసాగించారు. వాసుదేవరెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని లింకప్ చేసుకుంటూ 12 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పటికీ ఒక్కొక్కరి నుంచి రావాల్సిన సమాచారాన్ని, సాంకేతికపరమైనటువంటి సమాచారాన్ని, వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని, అదేవిధంగా డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను, వివిధ రకాలైనటువంటి సాక్ష్యాధారాలు అన్నింటినీ పరిశీలించి వాళ్ళు ఈరోజు ఈ యొక్క విచారణ ముందరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంతకం వాసుదేవరెడ్డిని ఎండీగా, కమిషనర్గా నియమించడానికి పెట్టిన సిఫార్సు సంతకం కీలకమయ్యే అవకాశం ఉంటుందని అనుకోవాలా? ఖచ్చితంగా గోపి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మొట్టమొదట ఆలోచించింది దోపిడీ ఎలా చేయాలి అని, ప్రజల సంపదను ఎలా తన సంపదగా మార్చుకోవాలని. అందులో భాగంగానే ఆయన తనకున్నటువంటి తన చుట్టూ ఉన్న అనుచరులతో ఏం చేశాడు, ఈ యొక్క మద్యం ఎలా వర్కౌట్ అవుతుంది, మైనింగ్లో ఎలా వర్కౌట్ అవుతుంది, ఇసుక నుంచి ఎలా వర్కౌట్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ నుంచి ఎలా డబ్బు రాబట్టాలి, ఈ సంక్షేమ పథకాల ముసుగులో ఎలా దోచుకోవాలి రాష్ట్రాన్ని అన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చల ద్వారా, తర్జన భర్జనల ద్వారా ఆయన ఒక తన అజెండాకు తగ్గట్టుగా పాలసీని నిర్మించుకున్నాడు. అదే స్ట్రైట్ ఇక్కడ ఒక మాట స్ట్రైట్ టు ద పాయింట్కి వస్తే, మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటి విషయంలో ఒకటి గవర్నర్ని కలిశారు, తర్వాత పిఎస్సి మీటింగ్ పెట్టారు, ఇదంతా పక్కన పెడితే డబ్బులు దొరికాయి, రెండోది ఆయన సిఫార్సు సంతకం ఉంది. ఇక ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఇటు ఒకవేళ బీజేపీ మీద ఉన్న చర్చను కూడా తుడిపేసుకునే ప్రయత్నం చేస్తున్నదని మీరు చెప్తున్నది, అలాగే అది రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా అరెస్ట్ అవుతాడు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. పూర్వ అధ్యక్షురాలైన పురంధేశ్వరి కూడా మద్యం స్కామ్ గురించి అమిత్ షా వరకు తీసుకెళ్లారు, అది అందరూ చూశారు ఆ విషయాన్ని. అయితే నేను ఇప్పుడేమంటానంటే, ఇప్పుడు కీలకంగా మిగిలి ఉన్నది 17A స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి 17A ఎన్నోసార్లు తెర మీదకు వచ్చింది, కానీ అది తేల్లా, ఇంకా కోర్టుల్లోనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో 17A ఏమన్నా ఆపే అవకాశం ఉందా? 17Aని పర్మిషన్ తీసుకునే ఉన్న జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ దీనిలో ముందుకు వెళ్ళాలంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు అనుకుంటే పర్మిషన్ తీసుకుంటారా, తీసుకోరా? 17A అడ్డంకిగా మారుతుందా, పట్టించుకోవాల్సిన అవసరం లేదా, ముందుగా వెళ్ళిపోతారా, తర్వాత కోర్టులో తేల్చుకుంటారా, ఎలా ఉండబోతుంది 17Aకి సంబంధించి? గోపి గారు, సెక్షన్ 17A యాంటీ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక రిజిడ్ అంటాం దాన్ని, అంటే ఒక బార్, అంటే ఎవరినైనా పబ్లిక్ సర్వెంట్స్ని ఈ యాంటీ కరప్షన్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సంబంధిత అపాయింట్మెంట్ అథారిటీ నుంచి కన్సెంట్ తీసుకోవాలనేది 17A చెప్తున్నటువంటి సారాంశం. ఇక్కడ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు మనం చేసిన చర్చ, కనీసం గవర్నర్ పర్మిషన్ లేకుండా చట్టంలో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని ఆ రోజు చెప్పాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపున వాదించిన అడ్వకేట్స్ కూడా కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆ అంశాన్ని ప్రధానంగా చేసుకొని వాదనలు వినిపించారు. ఆ అంశం పైన సుప్రీంకోర్టు చివరకు 2 జడ్జీలు కూడా, ఒక జడ్జి అవునంటే మరో జడ్జి కాదంటూ దాన్ని డివిజన్ రావడంతో దాన్ని అలా పక్కన పెట్టడం జరిగింది 17A వరకు. ఆ అంశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే అధికారం ఉంది ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడావు, ఈరోజు ఈ విధమైన పని ఎలా చేస్తావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే
ఆయన ఇప్పుడు మంచిగా చేస్తున్నటువంటి పరిపాలనకు అది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. 17A వర్తిస్తుందా వర్తించదా చట్ట ప్రకారం అనేది పక్కన పెడితే, అది వ్యక్తిగతంగా లేకపోతే మోరల్గా, ఎథికల్గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పాటించి తీరాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. 17A వర్తిస్తాదని ఆయన చెప్పాడు. అది కోర్టులు అంగీకరించకపోయినా అది లీగల్గా పక్కన పెడతాం. కానీ ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయత, ఒక వ్యక్తి యొక్క బాధ్యత ఇక్కడ ముడిపడిపోయింది చంద్రబాబు నాయుడు గారికి 17A అనేటువంటి ఒక పదానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకున్న తరువాతనే 17A అనే ఒక శస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. ఆయన తీసుకో, ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి నేరారోపణలకు తగినంత సమాచారం నా దగ్గర ఉంది, మేము తగినంత సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే నిన్ను అరెస్ట్ చేస్తున్నామని ప్రజలకు చెప్పడానికి వీలవుతుంది. రాష్ట్ర గవర్నర్ కూడా సంతృప్తి పడడానికి అవకాశం ఉంది. దేశ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయతను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా మనం గమనించవలసింది, జగన్మోహన్ రెడ్డి ఎలా దీనికి బాధ్యుడు అని ఒకవేళ ఎవరైనా అడిగితే, ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని రాష్ట్ర సర్వీసుకు తీసుకొచ్చి ఆయనకు విశేషమైనటువంటి అధికారాలు కట్టబెట్టడంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న దురుద్దేశం ఏమిటి? ఇది ఫస్ట్ పాయింట్. పైగా కమిషనర్గా నియమించడానికి ఐఏఎస్ కావాలి, ఈయన IRS. నేను చెప్తా ప్లీజ్. జగన్మోహన్ రెడ్డిలో ఉన్న దురుద్దేశాలు ఇక్కడ ముఖ్యం. అంటే తన స్వంత లాభాన్ని ఆలోచించుకొని తన సొంత లాభానికి అనుగుణంగా పనిచేసే బ్యూరోక్రాట్ కావాలి. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు అసెంబ్లీ తీసుకున్నా ఆ నిర్ణయాలను అమలు చేసేది సెక్రటేరియట్. కాబట్టి ఆ సెక్రటేరియట్లో ఉన్నటువంటి IAS అధికారులే ఆ యొక్క అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాలి. కాబట్టి వారి పేరు మీదనే అన్ని కార్యకలాపాలు జరగాలి. కాబట్టి రాజ్యాంగం ప్రకారము ఆయన చెప్పినట్లు సంతకాలు పెట్టేటువంటి ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన అన్ని రకాలుగా చూసుకున్నాడు, కులము చూసుకున్నాడు, మాట వినేటువంటి తత్వం తీసుకున్నాడు, వీడు మింగుడు పడతాడా మింగుడు పడడా అని కూడా అంచనాలు వేసుకున్నాడు. అన్నీ వేసుకున్న తర్వాత రాజు కసిరెడ్డికి అదే వాసుదేవరెడ్డి మధ్య సంబంధాలు బలంగా ఏర్పాటు చేశాడు. వాసుదేవరెడ్డిని కేంద్ర సర్వీస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పాపం ఆ రోజు ఉన్న CS ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి విషయం తెలియదు. వీళ్ళు ఈ విధమైన కుట్రకు దారి తీస్తున్నారు, ఒక మద్యం కుంభకోణానికి పాల్పడబోతున్నారని ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదు. ఆయన ఏం చేశాడు, ఇతన్ని ఇరిగేషన్ శాఖలో పెట్టాలని చెప్పేసి ఆయన ఫైన్ పుటప్ చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? తన మనిషి ఒక CS ఈ విధంగా చేస్తున్నాడు అంటే దాని మీద ఏదో కొంచెం ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన చేయలే. వెంటనే ఏం చేశాడు, ఆర్డర్ పాస్ చేశాడు తన సంతకంతో. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి వాసుదేవరెడ్డి గారిని ఏపీ BCL కార్పొరేషన్ చైర్మన్గా నియమించండి అంటే ఏంటి, తనే స్వయంగా సంతకం పెట్టి ఆర్డర్ పాస్ చేశాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో CS గారు దాన్ని ఆమోదించి జీవో తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రిటర్న్ ఆర్డర్స్ with his signature clinchingly proved that జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. జరిగినటువంటి స్కామ్లో పాత్రధారిగా ఆయన చేరిపోయాడు. ఈ స్కామ్నంతా పర్యవేక్షణ చేస్తూ గమనిస్తూ ప్రజాధనాన్ని లూటు చేశాడనేది అక్కడ నిర్ధారణ అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అడ్డుపడేటువంటి వ్యవస్థలు ఏవీ కూడా లేవు, ఇంక్లూడింగ్ గవర్నర్ కూడా. వాస్తవం చెప్తున్నా, తగినంత సాక్ష్యాధారం నీ ముందర పెట్టాడు. అసలు వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏంటయ్యా సంబంధం అంటే ఇదే సంబంధం. కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తికి తగిన పోస్టింగ్ ఇవ్వడము CS బాధ్యత. అందులో ముఖ్యమంత్రి కలగజేసుకున్నాడంటే అతనికి ఉన్నటువంటి దురుద్దేశాలు ఇక్కడ బయటపడుతున్నాయి. పైగా ఆ యొక్క పోస్టులో డిస్టిలరీస్ కార్పొరేషన్ చైర్మన్గా
నియమించబడాలన్నా, బెవరేజెస్ చైర్మన్గా నియమించబడాలన్నా మినిమం ర్యాంక్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS. కానీ వాసుదేవ్ రెడ్డి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS. కాబట్టి అంటే ఆయన క్వాలిఫికేషన్ కూడా మినహాయింపు ఇచ్చి తక్కువ ర్యాంకు కలిగినటువంటి వ్యక్తిని ఉన్నతమైన ఫైనాన్స్ క్రియేట్ చేసేటువంటి వ్యవస్థలో పెట్టడము ఖచ్చితంగా దురుద్దేశంతో జరిగిన పని అని అందరూ భావిస్తున్నారు, సిట్ వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టే నేను అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇందులో మోటివ్ ఈ మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల ఒక మద్యం కుంభకోణంలో భాగం ఉందని తేలిపోయింది. అదేవిధంగా ఎవరైతే A1 రాజ్ కేశిరెడ్డి ఉన్నాడో ఆయన ప్రధాన అనుచరుడిగా చెప్పబడుతున్నటువంటి వరుణ్ కుమార్ నిన్న జరిగినటువంటి సంఘటన, ఆయన ఇచ్చిన సమాచారం మేరకే నిన్న 11 కోట్ల రూపాయల క్యాష్ ని సిట్ వాళ్ళు సీజ్ చేశారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆ సిట్ వాళ్ళు పట్టుకున్నటువంటి డబ్బు ఖచ్చితంగా అవినీతి సొమ్మే. ఎందుకంటే ఎవరు ఏ వ్యాపారం చేసినా లేదా ఏ ఉద్యోగం చేసినా తమ సంపాదనకు లెక్కలు అనేటివి పక్కాగా పెట్టుకోవాలి. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతి పేమెంట్ కూడా కేవలం క్యాష్ ద్వారా, చెక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా జరగాలి. అంటే క్యాష్ అన్నది రోల్ చేసే పరిస్థితి 20,000కు తక్కువగానే ఉంటుంది ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం. మరి ఇంత 11 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు. 11 కోట్ల రూపాయలు బాక్సుల్లో పెట్టి అక్కడ నిల్వ చేశారు అంటే అది అవినీతి సొమ్మే. అది అవినీతి సొమ్మే అంటూ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి వరుణ్ కుమార్. ఈయన ఎవరో కాదు, మీరు అన్నట్లుగా మీరు ఇంట్రడక్షన్లోనే చెప్పారు ఎవరు ఈ వరుణ్ కుమార్ అని. ఈ ఎవరు ఇతను? ఒక సికింద్రాబాద్లో ఒక కేపులో ఒక 32,000 రూపాయల జీతానికి పనిచేసుకున్న వ్యక్తి రాజ్ కేశిరెడ్డికి ఏదో రూపంలో పరిచయం అయ్యి అతని ద్వారా లీలా డిస్టరీస్కే ఒక ఫైనాన్షియల్ హెడ్గా రాష్ట్రంలో వ్యవహారాలు చూసే వ్యక్తిగా నియమించబడి 10 కోట్ల రూపాయల సంతకం పెట్టేటువంటి ఒక కెపాసిటీని పొందినటువంటి ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ముఖ్యమే కదా. అంటే తాము చేస్తున్నటువంటి అక్రమములో, తాము చేస్తున్నటువంటి స్కామ్లలో తమకు పనికి వచ్చేటువంటి వాళ్ళను ఏరి కోరి తెచ్చుకొని ఈ స్కామ్లో వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అక్షర సత్యం. కాబట్టి ఇక్కడ క్రిమినల్ కాన్స్పిరసీ అనే ఒక ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి ఒక నేరంలో ఒక వ్యక్తి ఈ యొక్క అఫెన్స్ నేరుగా చేసిన లేదా చేయడానికి అవకాశం కల్పించిన, నేరం చేస్తున్న వాళ్ళను మానిటరింగ్ చేసిన, నేరం చేస్తున్న వాళ్ళతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నా కూడా అతను నేరంలో భాగస్థుడే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ నేరంలో భాగస్థుడే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక నేరంలో భాగస్వామి అయినప్పుడు అది పోలీస్ డిపార్ట్మెంటో ఇంకో డిపార్ట్మెంటో విచారణ అధికారులు ఆ విషయాన్ని ధృవీకరించినప్పుడు రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఆ అంశాన్ని తృణీకరించలేడు, తోసివేయలేడు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఆసామాసి వ్యక్తి కాదు. ఆయన సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక న్యాయ కోవిదుడు. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి నాకు తెలిసి గవర్నర్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. అది కూడా ఒక 2-3 రోజుల్లో కూడా వెలువడే అవకాశం ఉందంటూ సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2-3 రోజుల్లో కారాగార వాసానికి పంపిస్తారు. ఇది తథ్యం. అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? విచారణకు పిలుస్తారా? సిట్టు విచారణకు పిలుస్తుందా, లేదా అరెస్టు చేస్తుందా, లేదా విచారణకు పిలిచి విచారణ చేస్తూ అరెస్టు ప్రకటిస్తారా? ఎలా ఉంటుంది? గోపి గారు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని సహజంగా విచారణ అధికారులు కూడా చాలా జాగ్రత్తతో పని ముగిస్తారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రిలో లేపేసినట్లుగా ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మొదట నోటీసులు ఇచ్చి
ఈ యొక్క సమాచారాన్ని అంతా ఆయన ద్వారా దాన్ని కన్ఫరంటేషన్ అంటారు. ఈ విధంగా ఉంది, ఏం చెప్తామని ఆయన చెప్పేది కూడా రికార్డ్ చేసి ఆయన విచారణకు సహకరిస్తే ఒక రకంగా, విచారణ సహకరించకపోతే మరొక రకంగా వ్యవహారం నడుస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే. అయితే మీరు ఎలాగూ పాలిటిక్స్ గురించి కూడా అవగాహనతో ప్రతి ఫాలో అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నిన్న పిఎస్సి సమావేశం జరిగింది, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. సో పిఎస్సి సమావేశంలో కీలకమైన పాయింట్ ఏంటయ్యా అని అంటే, ఒక యాప్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఎవరి మీద ఎలాంటి దాడులు జరిగినా ఏం జరిగినా యాప్లో చేసి పంపండి, మనం ఒక లైబ్రరీ పెట్టుకుందాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిద్దాం, ఇది బయటకు వచ్చినటువంటి విషయం. కానీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిన్న పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద, అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, గవర్నర్ని కలిసి ఆ తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి తర్వాత డబ్బులు దొరికి తర్వాత ఇంకేదో జరగబోతుందన్న నేపథ్యంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ కాస్త చర్చనీయాంశమే అయ్యే అవకాశం ఉంది కదా. భవిష్యత్తు గురించి ఏమన్నా జరిగి ఉండొచ్చా? గోపి గారు, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులను సమావేశపరిచి తన పార్టీ గురించి చర్చలు జరిపి, ప్రజల గురించి చర్చలు జరిపి, రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చలు జరిపి ఏదో రాష్ట్రానికి ఒరగబెడతాడు అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. ఆయన పనితీరు చూశాం, ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడో చూశాం. అదేవిధంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఆయన పార్టీని ఎలా నడిపిస్తాడో అందరికీ తెలుసు. కానీ మీరు అన్నట్లుగా నిన్న జరిగినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, పిఎస్సి పొలిటికల్ అడ్వైజరు కమిటీ సమావేశం, పొలిటికల్ అడ్వైజరు కమిటీ అనేది వైఎస్ఆర్సీపీలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఉందా? ఆ అడ్వైజరీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు పేర్లైనా చెప్పండి. బొత్స సత్యనారాయణ ఉన్నాడా, లేకపోతే కొన్నతల ఉన్నాడా, లేకపోతే చెవిరెడ్డి ఉన్నాడా, లేకపోతే పెద్దిరెడ్డి ఉన్నాడా, లేకపోతే మీ చిన్నాన్న సుబ్బారెడ్డి ఉన్నాడా? చెప్పండి. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మీ వైఎస్ఆర్సీపీలో ఎవరున్నారయ్యా? 1 నుంచి 10 వరకు ఎవరున్నారో పేర్లైనా చెప్పండి. వాళ్ళతో సమావేశమయ్యాం, వాళ్ళంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళు కొన్ని సూచనలు చేశారు, ఆ సూచనలో ఇన్ని అనుమతించాం, మిగతా వాటి గురించి చెప్పండి. అదేమీ లేదు. ఇక్కడ పేరుకు మాత్రమే పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశం. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, రామకృష్ణ గారు, ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఏమైనా నిన్న చర్చ జరిగి ఉండవచ్చా? అంటే బయటికి రాలేదు. నేను అదే చెప్పబోతున్నా. ప్లీజ్, నేను జరిగిందంతా అని చెప్పబోతున్నా, మీరు అడ్డొచ్చారంతే. నిన్న జరిగిందంతా ఏంటంటే, తను అరెస్ట్ అవుతాడని జగన్మోహన్ రెడ్డికి గవర్నర్ గారు చెప్పేశారు. నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో బాబు, నువ్వు జైల్లో తలదిండు కావాలా, బ్యాక్ పెయిన్ ట్యాబ్లెట్లు కావాలా, షుగర్ ట్యాబ్లెట్లు కావాలా, బీపీ ట్యాబ్లెట్లు కావాలా, చూసుకో. అదేవిధంగా పార్టీని ఎవరికి అప్పగిస్తావో అది కూడా చూసుకో. ఎందుకంటే ఒక సూచన చేస్తారు, సూచన. నువ్వు జైలుకి వెళ్ళిపోతున్న తర్వాత నీ పార్టీ దిక్కులేనిది అయిపోతుందేమో, ఎవరెవరికి ఉండాలి కదా మంచి చెట్లు చెప్పడానికో, నీకు బెయిల్ కోసము తిరగడానికో, ఏదో ఒకటి మంచి చెడు అనేది జరగాలి. కాబట్టి ఆ సలహా ఇచ్చాడని నాకున్న సమాచారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరు? మనం చరిత్రలోకి వెళితే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది? తన చెల్లెలు షర్మిల గారు రావడం, ఆమె పార్టీని భుజాన్ని ఎత్తుకోవడం, పాదయాత్రలు చేయడం, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం చేశారు. కానీ ఇప్పుడు లేదు కదా, వాళ్ళు తల్లి లేదు, చెల్లెలు లేదు, ఇంకా ఎవరు కూడా లేరు. కేవలం తన భార్య ఒక్కతే తన వెంట నడుస్తూ. కాబట్టి భారతీ గారికి మీరు పూర్తి సపోర్ట్ ఇవ్వండి, భారతమ్మ గారి నాయకత్వంలో మీరు నడవండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ మనం సీఎం అయిపోతాం అంటూ కొన్ని ఊరడింపు మాటలు
ఆయన చెప్పి ఉండొచ్చు పిఎస్సిలో. అంటే ఇక్కడ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఏం సలహాలు ఇస్తారు? పొలిటికల్గా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలను ఎలా సమాయత్తం చేయాలి, లీడర్షిప్ని ఎలా డెవలప్ చేయాలి, కొత్తగా లీడర్లను ఎవరు చేర్చుకోవాలి, కొత్తగా ఎవరిని పార్టీ నుంచి పక్కకు తప్పించాలి, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, ఇటువంటివి జరుగుతాయి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో. మరి ఇక్కడ అటువంటిది ఏది జరిగినట్టుగా సమాచారమే లేదు. జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యొక్క బలోపేతానికి ఏం చర్యలు తీసుకోవాలన్న అటువంటివి ఏమీ లేవు. లీడర్షిప్ గురించి ఎక్కడా లేదు. కేవలం బెదిరింపు ధోరణం, కేసు విచారణ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను బెదిరించడం, సాక్షులను బెదిరించడం. మేము తర్వాత మీ అంతా చూస్తాం, యాప్లు క్రియేట్ చేస్తాం, మ్యాప్లు క్రియేట్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా తర్వాత సప్త సముద్రాలు ఉన్న పట్టుకొస్తాం, సినిమాలు రిటైర్మెంట్ అయినా చూపిస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈ విధమైనటువంటి సంకేతాలన్నీ ఎవరి కోసం? పోలీసు వాళ్ళను బెదిరించడం కోసం, సిట్ అధికారులను బెదిరించడం కోసం, ఇన్వెస్టిగేషన్ను సక్రమంగా నడవనివ్వకుండా అడ్డుకునేటువంటి కుట్ర. ఇంతకంటే ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి లోపల పెట్టడానికి? ఒక నేరం చేసి ఆ నేరాన్ని విచారణ చేస్తున్నటువంటి అధికారులను నువ్వు ఈ విధంగా మీటింగ్ పెట్టి బెదిరించడం అన్నది చట్ట వ్యతిరేకమే కదా. అంటే క్లారిటీ ఇచ్చేసినట్టే పిఎస్సి సమావేశంలో క్లారిటీ ఇచ్చేసి ఉంటారా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకి? ఇచ్చేశాడు గోపి గారు. రేపో మాపో నేను అరెస్ట్ అవుతున్నాను అని ఆయన స్టార్టింగ్ పాయింటే అదేట. మొన్న మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తూ వచ్చారు కదా, అరెస్ట్ అవుతారు అయితే ఏమవుతుంది, మహా అయితే నెలలో 2 నెలల్లో జైల్లో ఉంటారు, అయితే ఏమవుతుంది, తర్వాత వస్తారు. నిర్ణయానికి వచ్చారు. ఆయన పిఎస్సి సమావేశంలో మైక్ ముందరకు వచ్చిన వెంటనే ఆయన అన్నమాట, రేపో మాపో నన్ను జైలుకి పంపిస్తారు అంటూ ఆయన మొదలెట్టాడు. కాబట్టి ఈ పిఎస్సిలో క్లారిటీ వచ్చింది, వైఎస్ఆర్సిపి నాయకులకి క్లారిటీ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా భారతమ్మ గారి నాయకత్వంలో పార్టీని నడపడానికి తయారవుతున్నారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇది వైసీపీ భవిష్యత్తు. అంతే, వైసీపీ భవిష్యత్తు ఇంకా అక్కడితో ఆగిపోతుంది. రైట్ చూద్దాం మరి ఎట్లా సిట్ ఎలా వెళుతుందో, పోలీసులు ఎలా యాక్ట్ చేస్తారో. ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేయాల్సి వస్తే మీరు చెప్పినట్టుగా 17A అడ్డొస్తుందా, లేదు గవర్నర్ కూడా క్లారిటీ ఉందా, చూద్దాం మరి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ.